ఎటువంటి హోటల్ స్టైల్ గ్రేవీస్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ వేలో పనీర్ కర్రీ విత్ బటర్ నాన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మరీ పెద్ద ముక్కలుగా కాదు, మరీ చిన్న ముక్కలుగా కాదు, ఈవెన్ గా మీడియం సైజ్ గా కట్ చేసుకోండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. బటర్ కానీ వెన్నను కానీ వేసుకోండి. నా దగ్గర అయితే బటర్ అవైలబుల్ గా లేదు, సో నేనైతే వెన్న వేసుకుంటున్నాను. ఇలా వెన్న కరిగిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పన్నీర్ని అయితే రోస్ట్ చేసుకోండి. లైట్గా గోల్డ్ షేడ్ అయితే రావాలి, అంతవరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కన ప్లేట్లోకి తీసుకోకుండా రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకొని అందులోకి ఈ పన్నీర్ని వేసుకోండి. ఇది మంచి యూస్ఫుల్ టిప్ అండి. ఇలా పన్నీర్ని వాటర్లో వేయడం వల్ల పన్నీర్ అనేది గట్టిగా లేకుండా, సాగినట్టుగా లేకుండా సాఫ్ట్గా టెండర్గా ఉంటుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయిందండి. అవి 30 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయల్ని 3 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయ ముక్కలన్నీ సాఫ్ట్గా మనకి మగ్గుతాయి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకొని ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి నేను. మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ప్లేట్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. నేనైతే సాల్ట్ వేయలేదండి, ఎందుకంటే పన్నీర్ రోస్ట్ చేసినప్పుడు వేసాము, ఆనియన్స్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. చూసారు కదా, 5 మినిట్స్కి ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్తో పాటు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోండి. వాటర్ అనేది పడేయొద్దు, వాటర్తో పాటు వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ వేసుకొని ఒక 3 మినిట్స్ అలా ఉడకనివ్వండి. 3 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకుని చూడండి. అబ్బా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. కర్రీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ప్లేట్ వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ అలా వదిలేయండి. చూడండి, ఆయిల్ అయితే పైకి రిలీజ్ అయ్యిద్ది. కర్రీ అయితే చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు వీడియోలో. ఇక్కడ పన్నీర్ రోస్ట్ చేసి వాటర్లో వేసాం కదండి, దాని గురించి ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో. పన్నీర్ అయితే గ్రేవీని పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు బటర్ నాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి. దానిలోకి 2 కప్స్ చల్లించుకున్న మైదా పిండిని తీసుకోండి. నేనైతే ఇక్కడ 4 మెంబర్స్కి చేస్తున్నాను. మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. మీరు 1 స్పూన్ షుగర్, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సోడా వేసుకోండి, వంట సోడా ఉంటుంది కదా అది. 1/2 కప్పు పెరుగు వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇంకా వాటర్ ఏమైనా పడతాయి అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకోండి. వాటర్ అన్ని ఒకేసారి పోయొద్దు, ఎందుకంటే పిండి మళ్ళీ లూజ్ అయిపోతుందండి. కాబట్టి చూసుకుంటూ వేసుకోండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఒక 10 మినిట్స్ అలా కలుపుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా పిండి అయితే వచ్చిందో. ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ పిండిని ఒక్కసారి ఇలా 1 మినిట్ ఇలా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని బటర్ నాన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే పొడిపిండి చల్లుకోండి. ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. మళ్ళీ అటు సైడ్ కూడా తిప్పి ప్రెస్ చేయండి. ఇప్పుడు చపాతీ కర్రతో బటర్ నాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఓవెల్ షేప్లో చేస్తున్నానండి. నాన్ అనేది బాగా మందంగా కాకుండా పలచగా కాకుండా చేసుకోండి. మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు పైన వాటర్తో ఇలా స్ప్రెడ్ చేయండి. నాన్ పైన స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి
ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఎటైతే తడి చేసామో అటు ప్యాన్ పైన వేసుకోండి. ఇలా చేతితో కానీ గరిటెతో కానీ ఇలా ప్రెస్ చేయండి. చూడండి బబుల్స్ అయితే వస్తాయి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ప్యాన్కి స్టిక్ అయి ఉంటే ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవచ్చండి. లేకపోతే డైరెక్ట్గా ఫ్లేమ్ పైన నాన్ పెట్టేసుకుని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవచ్చండి. రెండిట్లో ఏదైనా పర్లేదు, మీకు ఏది కుదిరితే అలా కాల్చుకోండి. నేనైతే డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టి అయితే కాల్చుకుంటున్నాను. చూడండి నాన్ అయితే పర్ఫెక్ట్గా కాలింది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకున్నా సరే ఎంత బాగా అయితే కాలిందో నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు వేడిగా ఉండగానే బటర్ని తీసుకొని మెల్ట్ చేసుకున్న బటర్ తీసుకోండి, ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నాన్ని ఇలా కట్ చేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. మేమైతే ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటాం. చూసారు కదా పన్నీర్ కర్రీ విత్ బటర్ నాన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ బటర్ నాన్కే కాదు రైస్లోకైనా సరే సూపర్ టేస్ట్ ఉంటుంది. సూపర్ కాంబినేషన్ అండి, ట్రై చేయండి తప్పకుండా. మీరు వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.